ఏపీని అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించడానికి చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. సీనియర్ మంత్రుల మాటే కాదు, ఏకంగా సీఎం ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు. ఐఏఎస్ల తీరుతో ఏపీకి రావాల్సిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రాష్ట్రానికే మచ్చ తీసుకొచ్చే విధంగా ఐఏఎస్ల వ్యవహారం తయారైంది. ఎక్కడైనా ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేయాల్సింది అధికారులే. ఐఏఎస్లు ఫెయిల్ అయితే వ్యవస్థే కుప్పకూలుతుంది. ఇప్పుడు ఏపీలో అధికారులు చేస్తున్న పనులు మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటున్నాయి. ఓవైపు సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. విదేశీ పర్యటనలు చేసి అక్కడ కూడా ఆయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. అవసరమైతే కంపెనీల ప్రతినిధుల కోసం వేచి చూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మొన్న మధ్య విశాఖలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా చంద్రబాబు అధికారులకు హితవు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కానీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అధికారుల అలసత్వానికి ఏపీలో చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఓ సీనియర్ మంత్రి సిఫారసుతో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో సీఎంఓలో అధికారి విచిత్రంగా ప్రవర్తించారు. సీఎం అపాయింట్మెంట్ అడిగితే తనతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ కావాలన్నారట. దీంతో ఆ కంపెనీకి తిక్కరేగి వెళ్లిపోయింది. ఇంకోసారి ఏపీకి వస్తే అడగండని సదరు మంత్రికి కూడా చెప్పి మరీ వెళ్లారు ఆ కంపెనీ ప్రతినిధులు. మరో ఐఏఎస్ పనితీరు ఇంకా ఘోరం. స్వయంగా సీఎం తన దగ్గరకు వచ్చిన కంపెనీ ప్రతినిధుల్ని ఆయన దగ్గరకు పంపిస్తే ఈయన గారు మీటింగ్ అవ్వగానే ఇంటికెళ్లిపోయారు. దీంతో 3 గంటల పాటు ఎదురు చూసిన ప్రతినిధులు విసుగుతో హైదరాబాద్ వెళ్లి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిన్నగాక మొన్న మార్కెటింగ్ శాఖలో జరిగిన వ్యవహారం మరీ విడ్డూరం. మంత్రి ఆదినారాయణ రెడ్డి తొలి సంతకంపైనే విమర్శలొచ్చాయి. అవినీతి వ్యవహారంలో సస్పెండ్ అయిన వారిని అంత అర్జెంటుగా విధుల్లోనికి తీసుకునే ఫైలుపై మొదటి సంతకం ఏమిటని విపక్షాలు నిలదీశాయి. మంత్రి సరే, సిన్సియర్ పేరున్న ఐఏఎస్ కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏపీలో అధికారుల పనితీరు చూస్తుంటే చంద్రబాబు పాలనకు మచ్చతేవాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.